2024 రాజానగరం నియోజకవర్గంలో గెలుపు బాటలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణదే. నా సేన నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రం వెల్లంపేట గ్రామం నందు ఒక అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భావితరాల భవిష్యత్తు కోసం ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించడం జరిగిందని నా సేన నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల కష్టాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయని అన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా జనసేన పార్టీకి ప్రజలు హారతులు పడుతున్నారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అనేక మందికి నేటి ప్రభుత్వ పథకాలు అందని సందర్భాలు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బత్తుల వెంకటలక్ష్మి ఈ సందర్భంగా తెలియజేశారు. గోదావరి నది కూతవేటు దూరంలో ఉన్నా కానీ ఏటిపట్టి ప్రాంత వాసులకు మంచినీటి ఎద్దడి ప్రతి గ్రామంలో ఉందని ప్రజలు వాపోతున్నారని ఆమె తెలియజేశారు. వ్యవసాయ రైతులకు సాగునీరు లేక పంట నష్టం ఎదురవుతుందని రైతులు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. బటన్లు నొక్కామని హడావిడి చేస్తున్నారే తప్ప పథకాలు మాత్రం ప్రజలకు అందిన దాఖలాలు కనిపించడం లేదని ఈ సందర్భంగా వెంకటలక్ష్మి తెలిపారు. పథకాల పేరుతో ఫ్లెక్సీలలో, టీవీలలో పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కారిచర్ల విజయశంకర్, మండల సీనియర్ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, వలవల రాజా, పెందుర్తి అచ్యుతరామారావు, బొబ్బిరెడ్డి సూరిబాబు, మాజీ ఎంపీపీ సూర్రెడ్డి జానకి, సంగన చినపోసియ, వెల్లంపేట గ్రామ జనసేన, బీజేపీ, తెదేపా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పెషల్ ఐటమ్ అందరికీ నమస్కారం అండి. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ఎలంపేట గ్రామంలో అయితే ఈ రోజు మేము ఇంటింటికి కూడా జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరిచ్చే అవకాశం జనసేనదై ఉండాలి, మీ భావితరాల భవిష్యత్తు మారాలని ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అచ్చి నాన్నగారు కూడా మాతో ఈ గత వారం రోజుల నుంచి సీతానగరంలో ప్రతి ఇంటికి నాన్నగారు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మాతో పాటు ఓటు అడగడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం, జనసేన వైపే చూస్తున్నామండి. మేము అందరం కూడా ఒక అవకాశం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చే పరిపాలన మంచి పరిపాలన రావాలి. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు జనాలు ఎంతో కష్టాలు పడ్డారు. ఈ కష్టాల నుంచి విముక్తి రావాలంటే మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమైతే రావాలి. మా ప్రజల కష్టాలు తీరాలనేసి ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కార్యాచరణ చాలా బాగుంటది. ప్రతి ఒక్కరు ఒక అవకాశం ఇవ్వాలని మేము అడగడం. వాళ్ళు అయితే వచ్చే ఎలక్షన్లో అయితే ఇప్పుడు వచ్చే మే 13 జరిగే ఎలక్షన్ కి అయితే ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ కు ఒక అవకాశం ఇవ్వడానికి, అఖండ మెజారిటీతో బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు వేచి ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై జై. ప్రస్తుతానికైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయించుకునేటప్పుడు అయితే ఆయన చెప్పడం హామీలు అయితే కోకొల్లలు చెప్పారు. అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఓట్లు వేయించుకునే ముందు జనాలకైతే చాలా ఆశలు పెట్టి ఆయన అయితే గద్దె ఎక్కడం జరుగుతుంది. ఒక ఇళ్ల విషయంలో అయితే ఏ కుటుంబానికి కూడా ఇళ్ల సౌకర్యాలు అయితే లేవు. ఒకే ఇంట్లో 2-3 నివాసం ఉండడం జరుగుతుంది. అలాగే నీటి ఎద్దటైతే మీరు చూస్తానే ఉన్నారు. గోదావరమ్మ తల్లి పక్కనున్నా కానీ గోదావరి జలాలు ఇక్కడ సక్రమంగా అందకపోవడం చాలా ఆశ్చర్యకరం. అదే విధంగా రైతులైతే ఎంత నష్టపోయారో మొన్న జరిగిన తుఫాన్లో మనం అందరూ చూసి ఉన్నాం.
ఇప్పటికీ కూడా బటన్ నొక్కడం లేదు. అలా బటన్ నొక్కారు కానీ దానికి తగ్గ డబ్బులు కూడా ఎవరికి పడలేదు. అలాగే మొన్న దిగిపోయేటప్పుడు కూడా అతను బటన్ నొక్కడం జరిగింది. 18,000 ఇస్తానని, అవి కూడా ఇప్పటికి కూడా జరగలేదు. ఆయన ఇస్తానన్న అరాకొర డబ్బులు 2 సంవత్సరాలు అయితే ఇచ్చారు కానీ అక్కడి నుంచి అయితే ఎవరికి ఏ విధమైన లబ్ధి ఎవరు పొందలేదు. అందరూ మోసపోయాము జగన్ పరిపాలన అనేసి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. మనకి అభివృద్ధి అనేది ఫ్లెక్స్లోని టీవీల్లోని కనిపిస్తుంది తప్ప గ్రామ గ్రామాల్లో అయితే అభివృద్ధి అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు వచ్చే పరిపాలన అభివృద్ధి కోసం అందరూ ఎదురు చూస్తూ గాజు గ్లాస్కి అవకాశం ఇవ్వడానికి అయితే ఎదురు చూస్తున్నారు.